ఇవాళ ఎప్పుడు కూడా నేను ధర్మం కోసం పనిచేస్తాను. కరెక్ట్ 10 సంవత్సరాల క్రితం ఇదే హిందూ సంగ్రామ యాత్ర ఏకతా యాత్ర ప్రారంభించినప్పుడు, ఇదే కరీంనగర్లో ప్రారంభించినప్పుడు చాలా మంది హేళన చేసిరన్న. చాలా మంది వీడు పిచ్చోడు, వీడు హిందూ అంటాడు, వీడు పిచ్చోడు, హిందూ పిచ్చోడు అంటారన్న. హిందూ ఏకతా యాత్రను ఫెయిల్ చేయడానికి చాలా మంది ప్రయత్నం చేసిరన్న. ఈ హిందూ ఏకతా యాత్ర రోజే అనేక ర్యాలీలు పెట్టిరన్న. చాలా మంది, అనేక మంది సూడో సెక్యులర్ వాదులు ఇది మతాన్ని రెచ్చగొట్టే విధంగా కరీంనగర్లో మత విద్వేషాలు రగిలించడానికే బండి సంజయ్ ఈ విధంగా చేస్తుండని చెప్పి చాలా మంది రెచ్చగొట్టే ప్రయత్నం చేసిరన్న. కానీ ఈరోజు నిజంగా బండి సంజయ్ చాలా అదృష్టవంతుడన్న. ఇంత ఉత్సాహంతో ఇంత పెద్ద హిందూ బలగం, ఈ హిందూ బలాన్ని చూస్తుంటే నేను రాబోయే రోజుల్లో కూడా మీకోసం పనిచేస్తా. ఈ సనాతన ధర్మం కోసం మాత్రమే పనిచేస్తాను. ఈ ధర్మం బాగుండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్, ఈ దేశం బాగుండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్, ఈ సమాజం బాగుండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ తప్ప ఏ రోజు బతకాలని కోరుకోలేదన్నా. నేను ఏ రోజు నేను బతికి ఉండాలి, నేనే బతకాలని ఏ రోజు కోరుకోలేదన్నా. ఇదే యాత్ర చేస్తుంటే, ఇదే హిందూ ఏకతా యాత్ర చేస్తుంటే నాకు గుండెపొడి వచ్చిందన్న. ఈ స్వామివారి దయ వల్ల, స్వామివారి కరుణా కటాక్షలతో ఈరోజు మీ ముందు కలుగుతున్న వ్యక్తి బండి సంజయ్ అన్న. కేవలం స్వామీజీ ఆశీర్వాదంతో అన్న. ఆ రోజు స్ట్రోక్ వచ్చిన తర్వాత నేను అన్కాన్షియస్లో పోతుంటే అంబులెన్స్లో 1 సెకండ్ 2 సెకండ్లు నాకు ప్రాణం వచ్చిందన్న. ఆ రోజు తల్లిని వేడుకున్నాను, బతకాలని వేడుకున్నాను నేను తల్లిని. నా కోసం కాదన్న, ఒక్కసారి ప్రాణం ఈ తల్లి, ఒక్కసారి నాకు ఆయుష్ని తల్లి, ఈ దేశం కోసం పనిచేస్తా, ఈ సనాతన ధర్మం కోసం పనిచేస్తా అని మొక్కున్న తప్ప ఇవాళ నా లైఫ్ అంతా, నా జీవితం అంతా ఆ తల్లి అమ్మవారిచిన బోనస్ జీవితం తప్ప వేరే కాదు. అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కాషాయపు జెండాను పక్క పెట్టలే, నా సనాతన ధర్మాన్ని పక్క పెట్టలే, నా దేశాన్ని పక్క పెట్టలే. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బండి సంజయ్ ఈ సనాతన ధర్మం కోసం, ఈ హిందూ సమాజం యొక్క సంఘటన కోసం మాత్రమే పనిచేస్తున్నాం. అరే ఎవరితోనైతుందన్న పాత బస్తీకి పోయి వాణి అడ్డ అనుకునే కాడ, వాణి అడ్డ అనుకునే కాడ ఎవరితోనైతుందన్న మీటింగ్ పెట్టేద్దాము. ఈ దేశంలో ఎవరికి ఉందన్న పాత బస్తీ నాది అని విర్రవిగే లుచ్చా నా కొడుకులను అడ్డుకొని అక్కడ జై శ్రీరామ్ అని గర్జించే దమ్ము ఎవరికుందన్నా ఒక్కసారి ఆలోచించినన్నా. ఆ రోజు చూపెట్టమన్న హిందూ ధర్మం యొక్క గొప్పతనం, హిందూ సమాజం ఒక్కరితే దేన్నైనా సాధించగలం, ఎక్కడైనా కాషాయపు జెండాను రెప్పరెప్పలు ఆడిస్తామన్నటువంటి ధైర్యాన్ని, సాహసాన్ని చూపించిన జనం ఈ హిందూ జనం అన్న. ఇంత పెద్ద బలగం ఉందన్న మనకు. ఎంత అదృష్టం చేసుకుంటే ఇంత పెద్ద సంఖ్యలో హిందూ ఏకతా యాత్రకు మీరందరూ తల్లి వస్తారన్న. ఇంత భారీ వర్షంలో వచ్చిందన్న ఆలోచన అందరికీ. పెహల్గాం సంఘటన తర్వాత హిందువులందరూ ఒక్కటి కావాల్సిందే. ఎస్, హిందూ సమాజానికి ఆపదస్తే అందరము ఒక్కటి కావాల్సిందే అని చెప్పి మీ అందరికీ ఆలోచన వచ్చినందుకే ఈ రోజు ఇంత పెద్ద సంఖ్యలో హిందూ ఏకతా యాత్రకు విచ్చేసిన విషయం వాస్తవం అన్న. మతం పేరడికి చంపిరన్నా, హిందూ వంట చంపిరన్నా, బట్టలిప్పి అవయవాలు చూసి చంపిరన్నా. వదిలిపెట్టినవన్నా. నరేంద్ర మోడీ గారు చెప్పిరన్నా, ఎవడైతే నరేంద్ర మోడీ గారు పెహల్గాం సంఘటన తర్వాత చెప్పిండన్నా, ఎవడైతే నా దేశానికి ముప్పు వాటిల్లిపోయాలని నా దేశం వైపు ఎవరైతే కన్నెత్తి చూస్తాడో వానికి నా అన్న వాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పి ఇవాళ పాకిస్తాన్లో చొరబడి అరే మసూద్ అజర్ అనే ఉగ్రవాది కుటుంబాన్ని 14 మందిని హతమార్చి ఇలా వానికి నా అన్న వాళ్ళు లేకుండా చేసిన ప్రధానమంత్రి నా నరేంద్ర మోడీ. అటువంటి సైన్యం భారత సైన్యం అన్న. 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన సైన్యం మన భారత సైన్యం. 11 డిఫెన్స్ బేస్లను ధ్వంసం చేసిన సైన్యం మన భారత సైన్యం.
ఏ ఒక్క సామాన్య ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టిన సైన్యం భారత సైన్యం. అరే అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికా, అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికా ట్విన్ టవర్స్ మీద ఇదే ఆల్ ఖైదా ఉగ్రవాదులు దాడి చేసి 3,000 మందిని చంపి 6,000 మందిని గాయాల పాలు చేసిన తర్వాత కూడా 10 సంవత్సరాల వరకు కూడా ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయని దేశం అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికా దేశం. 10 సంవత్సరాల దాకా ఏం చేయలేకపోయింది అగ్రరాజ్యం. 10 సంవత్సరాల తర్వాత ఒసామా బిన్ లాడెన్ చంపిందన్న. కానీ నా నరేంద్ర మోడీ, నా భారత సైన్యం పెహల్గాం సంఘటన జరిగిన తర్వాత కేవలం 15 డేస్ 15 రోజుల్లో ఇలా ఉగ్రవాద శిబిరాలను మట్టుబెట్టినటువంటి దేశం నా భారతదేశం, నా భారత సైన్యం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇలా చైనా నుంచి అత్యధికమైనటువంటి ఆయుధాలు తీసుకొచ్చినప్పుడు కూడా నా భారత సైన్యం వాటిని ధ్వంసం చేసిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఇంత సాహసం చేసినటువంటి మన భారత సైన్యాన్ని పొగడాల్సిన బాధ్యత ప్రతి భారతీయునిపై ఉన్నది. ఏమంటున్నా మల్లికార్జున ఖార్గే, ఇది చిన్న యుద్ధమట, ఇది యుద్ధమే కాదట, చిన్న యుద్ధమట. అరే 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేస్తే చిన్న యుద్ధమా? మల్లికార్జున ఖార్గే గారు చెప్పాలి. 11 పాకిస్తాన్ డిఫెన్స్ బేస్లను ధ్వంసం చేసిన యుద్ధం చిన్న యుద్ధమా? మల్లికార్జున ఖార్గే గారు చెప్పాలి. అదే 20% డిఫెన్స్ వ్యవస్థను, పాకిస్తాన్ డిఫెన్స్ వ్యవస్థను ధ్వంసం చేసిన యుద్ధం ఏ విధంగా చిన్న యుద్ధం అవుతుందో ఇలా మల్లికార్జున ఖార్గే చెప్పాలి. ఇలా పాకిస్తాన్ కు గడగడలా నుంచి అయ్యా బాంచను యుద్ధాన్ని విరమించానని చెప్పి బతిలాడే స్థాయికి తీసుకొచ్చిన యుద్ధం ఏ విధంగా చిన్న యుద్ధం అవుతుందో ఇలా మల్లికార్జున ఖార్గే చెప్పాలి. అనే రాహుల్ గాంధీ గారికి నేను ఇక్కడ అభిమానులు అనుకున్నా, ఇక్కడ అభిమానులు లేరన్నా రాహుల్ గాంధీ గారికి, పాకిస్తాన్ లో అభిమానులు అన్నా. ఇవాళ రాహుల్ గాంధీ పేరుతోనే అమెరికా పాకిస్తాన్ లో ట్రెండింగ్ నడుతుందన్న. ట్రెండింగ్ ఏ మనిషి అన్న రాహుల్ గాంధీ? ఎన్ని రైఫెల్ విమానాలు ధ్వంసమైనవో లెక్క చెప్పాలంట రాహుల్ గాంధీ గారికి. చెప్దామన్న లెక్క, చెప్దామన్నా. ఎప్పుడు ఎన్నికలు జరిగినా చెప్దామని రాహుల్ గాంధీ లెక్క చెప్పాల్సిందన్న. ఒక అవగాహన లేని నాయకుడు, దేశం పట్ల, ధర్మం పట్ల, సమాజం పట్ల ప్రేమ లేని నాయకుడు ఈ రోజు దేశాన్ని ఏలాలని చూస్తే ఈ దేశ ప్రజలు ఏ విధంగా ఆలోచించాలో ఆలోచించాల్సి ఉన్నది. రాహుల్ గాంధీ గారు చేసిన వ్యాఖ్యలు ఇవాళ ఈ దేశంలోని సైనికులను అవమానపరచడమే, ఈ దేశం కోసం బలిదానమైన సైనికులను అవమానపరచడమే. ఈ దేశంలో అవసరమస్తా నేను కూడా సైనికుడిగా మారుతా, నేను కూడా సరిహద్దులో పెడతా, పాకిస్తాన్ మీద యుద్ధం చేయడానికి సిద్ధమని ఉత్సాహంగా ముందుకొచ్చిన ఈ భారతీయుల మనోభావాలను అవమానపరచడమే రాహుల్ గాంధీ వ్యాఖ్యలన్న విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. అరే ఇక్కడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మనం చెప్తున్నారు, పాకిస్తాన్ ముక్కలు చేసింది ఇందిరాగాంధీ, పాకిస్తాన్ ముక్కలు చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నటువంటి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇలా పాకిస్తాన్ ముక్కలు చేసిన ప్రభుత్వం పార్టీ మీదైతే పక్కనే ఉన్న పీఓకను ఎందుకు స్వాధీనం చేసుకోలేదు మీ కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిన బాధ్యత రాకూడదు రేవంత్ రెడ్డి గారు. అది ఇలా పీఓక వెళ్ళాను కదా అని ఇలా కాశ్మీర్లో విధ్వంసం జరిగేది, కాశ్మీర్లో హిందువుల మీద హత్యాకాండ జరిగేది, కాశ్మీర్లో పండితుల హత్యాకాండ జరిగేది, కాశ్మీర్లో పాకిస్తాన్ జెండా ఎగిరేది, కాశ్మీర్ టెర్రరిస్టుల గడ్డగా మారింది. ఇవన్నిటి పీఓకేకి వెళ్ళవాలన్నా ఇలా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పీఓకేను ఎందుకు స్వాధీనం చేసుకోలేదో చెప్పాల్సిన బాధ్యత. అంతెందుకన్నా హైదరాబాద్ లో రోహింగ్యాలు కూడా పంపలేని దౌర్భాగ్య స్థితిలో ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇలా భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఇతర దేశాల నుంచి వచ్చిన వ్యక్తులను, ఇతర దేశాల నుంచి పాస్పోర్ట్ లేకుండా, వీసాలు లేకుండా వచ్చి ఈ దేశంలో సత్రంగా భావించుంటున్న వ్యక్తులను ఇతర రాష్ట్రాల్లో బయటికి పంపిస్తుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కనీసం వాళ్ళ గురించి పట్టించుకోకుండా, వాళ్ళను బయటికి పంపే ప్రయత్నం చేయకుండా తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకు ఇక్కడ పాస్పోర్ట్ వీసాలు లేకుండా ఉన్నటువంటి రోహింగ్యాలను ఈ దేశం నుంచి, రాష్ట్రం నుంచి పంపించలేకపోతున్నారు. దాంతో పాటు వాళ్ళను బామర్దు లెక్క, సొంత ఇంటి అల్లుని లెక్క ఇలా షెల్టర్లు ఇచ్చి పెంచి పోషిస్తున్న ప్రభుత్వం
గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, ఇప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇలా రేవంత్ రెడ్డి సర్కార్కు దమ్ముంటే, నీ దేశం పట్ల, ఈ ధర్మం పట్ల, ఈ సమాజం పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే భాగ్యనగర్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో కాటన్ సెర్చ్ చేయండి. ఎవడు పాస్పోర్ట్ లేకుండా, వీసా లేకుండా ఉంటుండో వాళ్ళను ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి పంపించే దమ్ము మీకుంటే వెంటనే కాటన్ సెర్చ్ ప్రారంభించాలని చెప్పి ఈ హిందూ ఏకతా యాత్ర ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను డిమాండ్ చేస్తున్నా. మీకు చేత కాకుంటే మీకు ఓట్లే ముఖ్యం, ఈ ఓటు బ్యాంక్ కోసమే పనిచేస్తామని భావిస్తే మాకు లేఖ రాయండి, నరేంద్ర మోడీ గారికి లేఖ రాయండి. మాకు చేత కాదు, రోహింగ్యాలు పంపడానికి మాకు చేత కాదు. వాళ్ళకు ఆధార్ కార్డులు ఇచ్చినాం, వాళ్ళకు రేషన్ కార్డులు ఇచ్చినాం, వాళ్ళకు పాస్పోర్ట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం, వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాం, వాళ్ళకు రేషన్ బియ్యం ఇస్తున్నాం. మాకు వాళ్ళ ఓట్లు ముఖ్యం, మేము పంపమని చెప్పి మీరు లేఖ రాయండి ప్రధానమంత్రి గారికి, లేకుండా అమిత్ షా గారికి. వాళ్ళని ఏ విధంగా మెడలు పట్టి బయట రూపుతామో ఇలా కేంద్ర బలగాలు చూసుకుంటాయి, కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుందనే విషయాన్ని ఈ హిందూ ఏకతా యాత్ర ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి సవాల్ చేస్తున్నాం. ఎన్ని రోజులు భరిస్తామన్నా? అందుకే ఒక్కసారి ఉంచాడన్నా, పేల్గాం సంఘటన జరిగింది, అయిపోయింది. మళ్ళా కొన్ని రోజులు ఇంట్లో కూర్చునేవాడు హిందూ కాదన్నా, ఇంట్లో కూర్చునేవాడు హిందూ కాదన్నా, నేను హిందూ అని చెప్పుకునేవాడు హిందూ కాదన్నా, కాసేపు జెండా బట్టి జై శ్రీరామ్ అనేవాడు హిందూ కాదన్నా, పూజలు యాగాలు చేసేవాడు హిందూ కాదన్నా. ఇవాళ సనాతన ధర్మం కోసం హిందూ సమాజానికి ఆపద వస్తే, హిందూ ధర్మానికి ఇబ్బందులు వస్తే, హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే నేనున్నానని కాసేపు జెండా పట్టుకొని యుద్ధం చేసేవాడే నిజమైన హిందూ అన్న విషయాన్ని గుర్తుంచుకోడన్నా. ఎన్ని రోజులు బతుకుతామన్నా? ఇలా బయలుదేరమంటే ఇంటికి వేదానికి గ్యారెంటీ లేదన్నా. కానీ బతికిన రోజు ధర్మం కోసం పనిచేయరన్నా, ఒక గొప్ప కార్యం చేయరన్నా, ఒక గొప్ప కార్యం చేయండి అన్న. నేను నా ధర్మం కోసం పనిచేసిన, మీ పిల్లలు చెప్పుకుంటారన్న భవిష్యత్తులో మా నాన్న హిందూ ధర్మం కోసం పనిచేసిండు, మా నాన్న నా కాశాపు జెండా కోసం పనిచేసిండు, నా నాన్న హిందూ సమాజ సంఘటన కోసం పనిచేసిండు, నా నాన్న హిందూ ధర్మానికి ఆపదొస్తే ఏ రోజు ఇంట్లో లేడు, బయటకు వచ్చి యుద్ధం చేసిండు అని చెప్పి ఇలా మీ పిల్లలు భవిష్యత్తులో మీ పిల్లలు చెప్పుకునే అవకాశం మీరు కల్పించండి అన్న. పిరికితనం కాదన్నా. పహల్గాం పోయి నరేంద్ర మోడీ గారు యుద్ధం చేయించిండు, భారత సైన్యం యుద్ధం చేసిండని చెప్పుకోవడం కాదన్నా. మనం ఏం చేస్తాం ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ సమాజం కోసం అనో ఒక్కసారి ఆలోచించండి అన్న. ఇలా ప్రపంచ దేశాలు ఆశ్చర్యపడేనా? ఇలా చైనా టెక్నాలజీని కూడా మన పక్క పెట్టమన్నా. ఇవాళ చైనాతో పాటు అమెరికాతో పాటు టెక్నికల్ గా టెక్నాలజీని పెంచి పోషిస్తున్నటువంటి ఇజ్రాయిల్ కూడా ఆశ్చర్యపోయిందన్న. ఇవాళ 100% టెక్నాలజీని డైరెక్ట్ ఉపయోగించి ఇలా కేవలం వాళ్ళ స్థావరాలు మాత్రమే దెబ్బతీస్తామంటే ప్రపంచంలో ఏ దేశం కూడా ఇంత బ్రహ్మాండమైన టెక్నాలజీని ఉపయోగించలేదన్న. 100కు 100% టెక్నాలజీని సక్సెస్ చేస్తున్న దేశం నా భారతదేశం, నా నరేంద్ర మోడీ అన్న విషయాన్ని ఇలా ప్రపంచాలు గుర్తించినాయి. కాబట్టి అమెరికా గాని చైనా గాని ఈ యుద్ధం జరగద్దు అని పాకిస్తాన్ కాళ్ళ వేళ పడే విధంగా చేసిన దేశాలే ఈ చైనా అమెరికా దేశాలన్న. యుద్ధం చేస్తే పాకిస్తాన్ ఉండదు. ఇలా చిన్న శాంపుల్ గా ఇస్తేనే, ట్రయల్ చూపడితేనే పాకిస్తాన్ గడగడలాడిందన్న. నిజమైన యుద్ధం ప్రారంభిస్తే ఉఫ్ అని ఊతే పాకిస్తాన్ కొట్టుకపోతున్న విషయాన్ని పాకిస్తాన్ కు తెలుసు. కాబట్టి ఇప్పటికే 20% డిఫెన్స్ వ్యవస్థను, పాకిస్తాన్ సంబంధించిన డిఫెన్స్ వ్యవస్థను మొత్తం ధ్వంసం చేస్తాం. కాబట్టి ఇలా పాకిస్తాన్ భయపడుతుందన్న. కానీ దీన్ని చాలా మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎక్కడ తప్పుడు ప్రచారం నమ్మద్దన్న. యుద్ధం ఆగలే. ఈ రోజు నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఈ రోజు జయశంకర్ గారు చెప్పారు, యుద్ధం ఆగలే, యుద్ధం నడుస్తూనే ఉంటది, యుద్ధాన్ని నడుపుతూనే ఉంటాం. పాకిస్తాన్ ఎన్ని రోజులు వాళ్ళ దేశంలో ఉగ్రవాదులకు స్థావరాలు ఇస్తావో ఆ స్థావరాలను ధ్వంసం చేసే వరకు కూడా, ఈ ఉగ్రవాదాన్ని మట్టు పెట్టే వరకు కూడా ఈ యుద్ధాన్ని ఆపే ప్రసక్తి లేదు. రేపు సమాచారం వచ్చినా కూడా రేపు కూడా అవసరం వస్తే పాకిస్తాన్ స్థావరాల మీద దాడి చేస్తామని చెప్పి ఈ రోజు నరేంద్ర మోడీ గారు చెప్పారు, జయశంకర్ గారు చెప్పారు. కాబట్టి మనం ఆ దిశగా ఆలోచిద్దాం. తప్పుడు ప్రచారం నమ్మకుండా నరేంద్ర మోడీ గారు లాంటి మహానుభావునికి ఈ దేశ ప్రజలందరూ కూడా సంఘీభావం ప్రకటించాలి. ఈ దేశం కోసం పనిచేసే భారత సైన్యానికి
ప్రతి భారతీయుడు ప్రతి హిందూ కూడా ఎస్ మేము మీ కండగా ఉంటామని చెప్పి వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చే విధంగా మనం అందరం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇలా మురళీ నాయక్ అనే జవాన్ మనం చేసే యుద్ధంలో ఏ విధంగా అసూలు బాధ్యలో ఒక్కసారి ఆలోచించడన్నా. మరి ఇంత జరుగుతుందన్న వాళ్ళు ఎండలో కష్టపడుతురన్నా, వర్షంలో జరుస్తురన్నా, చలికి చేస్తురన్నా. ఇక్కడ మన అన్నలు మాత్రం కొంచెం వర్షం గురనే నీడకు పోయి కూర్చున్నారన్న. ఎంతవరకు కరెక్ట్ ఆలోచన? ఏం చేస్తామన్నా? ధర్మం కోసం పనిచేయాలన్నా. ఇలా రాళ్ళు గుట్టలు కట్టకపోతామన్నా, కమిషన్ల కట్టలు పట్టుకపోతామన్నా. నాకైతే ఆలోచన లేదన్నా. దయచేసి ఆలోచించండి. ఈ హిందూ ఏకతా యాత్ర ఉద్దేశమే అది. ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. ఈ హిందూ సమాజం యొక్క చైతన్య శక్తిని సంవత్సరానికి ఓసారన్నా ఇలా సమాజానికి చూపెట్టే ప్రయత్నం చేయాలి. ఎవరైతే కుహనా సెక్యులర్ వాదులు ఉన్నారో, ఎవరైతే హిందూ ధర్మానికి వ్యతిరేకంగా, హిందూ సమాజానికి వ్యతిరేకంగా ఎవరైతే తప్పుడు వ్యాఖ్యలు చేస్తారో, హేళన చేసే ప్రయత్నం చేస్తారో వాళ్లకు ఒక వార్నింగ్ ఇవ్వడానికే మేము హిందూ సమాజం అంతా సంఘటితంగా ఉంటామని చెప్పి వాళ్లకు ఒక సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడానికే హనుమాన్ జయంతి సందర్భంగా ఈ హిందూ ఏకతా యాత్ర నిర్వహిస్తున్నాం. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున హిందూ ఏకతా యాత్రకు వర్షం పడ్డప్పుడు కూడా, భారీ వర్షం కురుస్తున్నప్పుడు కూడా ఈ ఏకతా యాత్రను సక్సెస్ చేయడానికి విచ్చేసినటువంటి హిందూ సమాజానికి, ఈ యువత అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ హిందూ ఏకతా యాత్రను కొనసాగిద్దాం. వర్షానికి భయపడేటోడు హిందూ కాదు, చాటుకు ఉండేటోడు హిందూ కాదు. నిజమైన హిందువులైతే ఈ హిందూ ఏకతా యాత్రలో పాల్గొనాలి. ఇలా అవుబన్న పహల్గాంలో పాకిస్తాన్ దాడి చేసిన తర్వాత అవసరం వస్తే మేము కూడా దాడులు చేస్తాం, దాడికి మేము కూడా వస్తాం కరీంనగర్ నుంచి అని చెప్పి భావించే ప్రతి హిందూ కూడా ఈ హిందూ ఏకతా యాత్రలో పాల్గొనాలి. ఈ హిందూ ఏకతా యాత్రను సక్సెస్ చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆపరేషన్ సింధూర్ వాళ్ళు ఏ విధంగా మనం చేస్తాం. ఇద్దరు మహిళలతోన ఝాన్సీ రాణి, రుద్రమదేవి లాంటి వాళ్ళ ఇద్దరు మహిళలు, అరే మా మహిళల సింధూరనన్నా, మా మహిళల సింధూరాన్ని చూస్తే అదే మహిళలతో కొట్టిపిస్తామన్నా. ఇలా వీర వనితలన్న వాళ్ళు భార్య ముందు భర్తను చంపిరన్నా, తల్లి ముందు కొడుకుని చంపిరన్నా, పిల్లల ముందు తండ్రిని చంపిరన్నా. 3 నెలలైన పెళ్ళై ట్రిప్ కోసం పోతే ఆ తల్లి ముందు ఆ భర్తను చంపిరన్నా. 3 నెలల ముచ్చట కాలేదన్నా. పసిపిల్లలు ఉన్నారు నాకు, నా పసి పాపని చూడండి, నా భర్తను చంపకండి అంటే కూడా కరుణించలేన మూర్ఖులు ఉచ్చాగాళ్ళు ఆ పసిపిల్లల ముందు హత్య చేసిరన్నా. అందుకే నరేంద్ర మోడీ గారు భారత సైన్యం దమ్మెందో చూపెట్టిండనా, భారతదేశం తలుచుకుంటే ఏం చేస్తారో చూపింది. కాబట్టి వాళ్లకు సంఘీభావంగా ఈ హిందూ ఏకతా యాత్రను విజయవంతం చేయాల్సిన బాధ్యత ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నటువంటి ఆ సైనికులకు, ఆ హత్య చేయబడినటువంటి వాళ్ళందరికీ శ్రద్ధాంజలి ఘటించాలంటే, నరేంద్ర మోడీ గారికి ఒక సంఘీభావం ప్రకటించాలంటే ఈ హిందూ ఏకతా యాత్రలో మనందరం జోష్గా పాల్గొనాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మనందరిని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి హంపి విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ విద్యారణ్య భారత స్వామివారి యొక్క పాదాలకు సాష్టాంగ ప్రణాళికలు చేస్తూ వారి ఆశీర్వాదం మనకు దొరకడం నిజంగా ఈరోజు అదృష్టం. వారి కాళేశ్వరం పోతున్నారు. మన హిందూ ఏకతా యాత్ర చూసి మనందరినీ ఆశీర్వదించడానికి ఈ రోజు వారు రావడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. వారి సమయం దొరకది, సంవత్సరం ముందు చెప్తే తప్ప సమయం దొరకది. కానీ ఇలా సమయం ఇలా మన అదృష్టం బాగుంది కాబట్టి ఇలా వారు వచ్చి మనల్ని ఆశీర్వదించడం చాలా సంతోషం. అదేవిధంగా ప్రసాద్జీ ఇలా దేశ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ సమాజంలో చైతన్యం కల్పించడానికి, సమాజంలో ఒక మార్పు తీసుకోవడానికి, చిన్న పెద్ద కులం సంబంధం లేకుండా గడప లోపంటే కులం, గడప దాడితే మనం హిందువులం అని చెప్పి ఇలా మొలతాడు కట్టుకున్న మునగాలు ఈ సమాజానికి అవసరం అని చెప్పి ఇలా ప్రసాద్జీ సమాజంలో కూడా చైతన్యం తీసుకురావడానికి కష్టపడి పనిచేస్తున్న అప్పాల ప్రసాద్జీ వారు కూడా స్వాగతం పలుతూ మీ అందరూ మనం ర్యాలీ కొనసాగిద్దాం. ఎక్కడ ఆగారు కదన్నా, సప్పుడు చేస్తలేరన్నా. మళ్ళా వర్షం పడుతుంది, ఏం చేద్దామన్నా? ఆపుదామా? మరికానే ఆపుదాం తీరాలన్నా, తడితే సరిదవుతుంది, మరి దగ్గులేస్తుంది, ఇంటికి పోతే మీ అమ్మ నాన్న ఒప్పడతారు. ఈ మాట అన్న ఒక్కసారన్నా, నిజంగా ఈ మాట
అందరు మొలతాడు కట్టుకున్నారా? ఇందా ఇలా మీరు మొలతాడు కట్టుకుంటే నాతో రావాలి. నాతో రారనుకో ఇంటికి పోయి కడిగేసుకోండి. నేను సీరియస్ చెప్తున్నా. ఇంటికి పోయి ఏం చేయాలి? ఇంటికి పోయి ఏం చేయాలి? నాకు వర్షం పడుతుంది, నా జుట్టు పోతుంది, నాకైతే జుట్టు లేదనుకోరి, నా జుట్టు పోతుంది, నా మేకప్ పోతుంది, నాకు సర్ది అవుతుంది, నా గ్లామర్ దెబ్బ తింటుంది అనుకున్న వాళ్ళు ఇంటికి పోయి ఏం చేయాలి? కడిగేసుకోవాలి. మొలదారం ఉన్న మునగాళ్ళు అయితే ఈ హిందూ ఏకతతో జోస్తోని మీరు ఏం చేస్తారో జోస్తోని ప్రశాంతమైన వాతావరణం అన్న. ఇది ఎవరికి వ్యతిరేకం కాదన్న. ఇది మన దమ్ము చూపెట్టుకోవడానికి మాత్రమే ఈ హిందూ ఏకతాత్ర. నేను చాలా దూరం తెచ్చిన, నేను జల్దీ పోవాలి, బస్సులు ఎవ్వి పోవన్నా మీరు నేను చెప్పినాక బస్సులు పోవు, రాసి పెట్టుకోరు. నేను మళ్ళీ ఫోన్ ప్రవీణ్ రావు కృష్ణారెడ్డి ఫోన్ చేసినాక బస్సులు పోవు, రాసి పెట్టుకోరు. కాబట్టి ఇది అయిపోయే వరకు కూడా మళ్ళీ వైశ్యవరం వచ్చేవారు కూడా బస్సులు పోవు. కాబట్టి ఇలా అక్కడ ఇక్కడ ఎక్కడున్నా అందరూ మీరు కూడా సైడ్కున్నా వెనుకున్నా ముంగటున్నా అందరూ నా రథం ముందు ఉండండి. ఇలా కరీంనగర్ ప్రజలకు ఒక ధైర్యాన్ని కల్పించండి. మీకందరికీ మేము అండగా అని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ హిందూ సమాజం అంతా కూడా మీకు అండగా ఉన్నామని చెప్పి ఒక భరోసా కల్పించడానికి మనందరం ముందుకు సాగాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. ధన్యవాదాలు.